అల్లాని క్రీస్తుని ఎవరు దూషించరు, దూషిస్తే ఖచ్చితంగా తప్పే. వాళ్ళ దేవుళ్ళని మనం గౌరవిస్తాం, గౌరవించి తీరాలి. అయితే మత ఉన్మాదంతో ప్రవర్తించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవహార శైలిని హిందువులు తప్పుపడుతున్నారు. కానీ హిందూ దేవీ దేవతల్ని ఏ విధంగా బూతులు మాట్లాడుతున్నారో చూడండి. ఇది సోషల్ మీడియాలోనే జరుగుతోంది. ఈయనెవరో ఒక రేషన్ డీలర్ అట, మన నందికొట్కూరు ప్రాంతానికి సంబంధించిన. ఒరే లంజా కొడకల్లారా, మీ పెళ్ళాల వా డాష్ నా డాష్. ఇక అసలు ఈ పదాన్ని ఎలాంటి ఈ మ్యాటర్ చూడండి. ఇది నోటితో మాట్లాడడానికి సిగ్గేస్తుంది. దేవుళ్ళని చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ఇతను. శ్రీరాముడు పెళ్ళాన్ని రావణాసుడు ఎత్తుపోయి 12 సంవత్సరాలు దిగినాడు కదరా లంకొడకల్లారా, ఇంకా ఎక్కడున్నావు, జై శ్రీరామ్, నీ పెళ్ళం పా డాష్. ఇది అసలు ఏంటి భాష? దేవుడి గురించి హిందువులందరూ కూడా ఏ దేవీ దేవతలనైతే పూజిస్తారో ఆ దేవీ దేవతల్ని ఇలాంటి దారుణమైనటువంటి నీచమైనటువంటి పదజాలంతో వాడినటువంటి వాళ్ళని ఏం చెయ్యాలి? ఇది సమాజం ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇంత దారుణమైనటువంటి పదజాలాలు వాడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళేంటి, హిందువులు దీని మీద స్పందించి అవతల వాళ్ళని తిట్టారనుకోండి, అదిగో హిందువులు ఉన్మాదులను ప్రొజెక్ట్ చేయడానికి ఒక 15-20 మంది ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చారు. వాళ్ళు అవసరమైతే పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి తప్పుడు సమాచారాలు ఇస్తారు, పోలీసులకు కూడా తప్పుడు సమాచారాలు ఇస్తారు. రివర్స్లో గేమ్ ఆడుతూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కల్మా చదవమని చెప్పి స్కూల్లో చేశారు, దాని గురించి వాళ్ళు ఏమన్నా ఒక్క ముక్కన్న మాట్లాడారా? ఈ మహామేధావులందరూ కూడా లేదు, ఆటో డ్రైవర్ తన అభిప్రాయాన్ని తను వ్యక్తం చేసుకున్నాడు, ఏ దేవుణ్ణి దూషించలేదు అతను. అలాంటిది అతన్ని పట్టుకుని ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడారో చూసాం కదా. ఏది అతన్ని గురించి ఎలాంటి అతని గురించి వీళ్ళు ఎవరన్నా మాట్లాడారా? ఇప్పుడు కోవా ఆయనకి హక్కు ఉన్నప్పుడు ఆటో ఆయనకి హక్కు ఉండదా? ఇది ఒక విచిత్రం. ఇంకొక ఆయన పెట్టుకొచ్చింది, ఇదిగో చూడండి. కోతి వచ్చి దగ్గరకు వస్తే ఇదేంటది, ముస్లింల కాళ్ళు మొక్కుతున్న హనుమంతుడు. కాబట్టి ఇకపై అందభక్తులు, ముఖ్యంగా బీజేపీ నాయకులు మరి బీజేపీ భక్తులంతా కూడా ఇకపై సాయిబులకు సాష్టాంగ నమస్కారం చేసి మీ పాపాలను పరిహారం చేసుకోండి. మరి ఇవి ఇలాంటి పదజాలాన్ని యాక్సెప్ట్ చేయొచ్చా? ఇలాంటి పదజాలం చేసి మాట్లాడేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మతానికి సంబంధించిన దేవుడి గురించి చిన్న మాట మాట్లాడితే ప్రపంచమంతా ఏకమై గొల్లుమంటున్నారు, అవసరమైతే ప్రాణాలు తీస్తున్నారు, లేకపోతే తలలు నరుకుతామంటున్నారే. హిందువులు దేవుళ్ళని ఇలా దూషించచ్చా? ఎక్కడ ఉంటున్నది వ్యవస్థ? నిజంగా హిందువులు యొక్క ఏది వాడి పాపాన్ని ఆడే పోతాళ్లే అనుకునేటటువంటి వ్యవహారంతో కదా ఇదంతా జరుగుతుంది.